ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మన గృహాల్లోనే ఉండి దేవుడు మనకిచ్చిన ఈ సెల్ కాన్ఫరెన్స్ ఆలోచన ద్వారా మనం ఇలాగూ సహవాసం చేయటానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రియులారా, వాస్తవానికి శరీరపరంగా మనం దూరంగా ఉన్నా మనం అందరము ప్రభుకి చాలా సమీపంగా ఉన్నాం. ఆయన మనతో ఉన్నాడు. ఆ సత్యం మనం ఎరుగుదాం కనుక మనం ఏ స్థలంలో ఉన్నా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి మన విశ్వాస జీవిత యాత్రలో నమ్మకంగా ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపుకుడి, గిల్గాలులో ప్రవేశింపుకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు ఆవశ్యకముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని యెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యేషోబు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మనం చదువుకున్న ఈ లేఖన వచనాలను దేవుడే తన ఆత్మ ద్వారా మనకి వివరించి బోధించినట్లుగా నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కనిగిరిలో ఉన్న స్థానిక సంఘ ప్రియులతో కలిసి సహవాసం చేయటానికి మీరు అనుగ్రహించిన చక్కని సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రియ ప్రభువా, మా అవసరతలు, మా అక్కర్లు మీరు ఎరిగి, మా ఆత్మీయ జీవితాలను మీరు ఎరిగి, మీ లేఖనాల ద్వారా సారికి మీరు మాతో మాట్లాడుచున్నారు. మీకు స్తోత్రములు నాన్న. ఈ సమయంలో మీ వాక్యం చదువుకొని ఉన్నాం. మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ పక్షాన్ని నిలబడిన మీ దాసుడు బలహీనుడు, ఎన్నిక లేనివాడు. ఒక మనుషుడు మాట్లాడటం ద్వారా ఏ విధమైన ఉపయోగం లేదు నాన్న. మీ ఆత్మ ద్వారా, నీ వాక్యం ద్వారా నీవే మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని వాక్యమై ఉన్న యేసు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన వచనాల్లో ఆమోసు గ్రంథములో దేవుడు ఇశ్రాయేలును వారి యొక్క జీవిత విధానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుడు వారితో మాట్లాడుతున్న విధానం ఈ రాత్రి మనం చదువుకుని ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆయనను ఆశ్రయించాలి. దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఆశ్రయించాలి. పరిస్థితులు మారవచ్చు. ఈ కరోనా లాంటి విపత్తుకరమైన పరిస్థితులు రావచ్చు. వీటికంటే ఇంకా ఉన్నతమైన పరిస్థితులు కూడా రావచ్చు. కానీ ఎలాంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురైనా మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించే విషయంలో మనం ఎన్నడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇక్కడ దేవుడే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ గ్రంథములో మనము ఆలోచన చేసినప్పుడు ఈ గ్రంథాన్ని రాసిన వాడు ఆమోసు అని మనము లేఖనాలు ఎరుగుదాం. 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. మాత్రమే కాదు, ఇతను ఒక సామాన్యమైన పశువుల కాపరి.
అంతగా చదువుకున్నట్లుగా కూడా ఏమి లేదు. మనము 1వ అధ్యాయం 1వ వచనంలో, 7వ అధ్యాయము 14, 15 వచనాల్లో మనం చదివితే, ఈ ఆమోసు పశువులు కాచుకుంటూ మేడి పండ్లు ఏరుకుంటూ తన జీవనాన్ని కొనసాగించే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అయితే దేవుడు ఈ సామాన్యమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ దేవుడు ఆమోసును వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! దేవుడు వాడుకోవటానికి శరీర సంబంధమైన కొలతలు ఆయన ఆలోచించేడు. ఆత్మ సంబంధమైన కొలతలను ఆయన గమనించేవాడుగా ఉన్నాడు. అందుకని మనం ఎరుగుదాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ప్రభువు మనలను రక్షించిన విధానం, తన పరిచర్య కొరకై తన సన్నిధిలో నిలిచి ప్రభుని ఆరాధించే దాని కొరకై ప్రభువు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఎంత విలువైంది. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 27, 28, 29 వచనాలు మనం చదివితే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అసెంపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎంత చక్కని మాట! ఈనాడు ప్రభువుని ఆరాధించడానికి వాస్తవానికి శరీర రీతిగా మనలో ఏ విధమైన అర్హత లేదు. చదువు విషయంలో కానీ, జ్ఞాన విషయంలో కానీ, ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే మనకంటే లోకములో ఉన్నవారు, ప్రభువుని ఎరగని వారు లోకరీతిగా శరీర సంబంధంగా ఎన్నో అర్హతలు ఉన్నట్లుగా కనపడతాయి. కానీ వారికి లేని రక్షణ దౌర్భాగ్యులమైన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని పిలిచి ప్రభు మనకిచ్చాడు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! ప్రభు సన్నిధికి రావటానికి మనలో ఏ యోగ్యత ఉంది? ఆయన నామాన్ని ఉచ్చరించడానికి మనలో ఏ అర్హత ఉంది? వాస్తవమే కదా. లోకంలో దేనికి పనికిరాని మనలను దేవుడు ప్రేమించి పిలిచి తన రక్షణ మనకిచ్చి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి నిత్యము మనము బ్రతికినంత కాలం మన దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి. అసత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ప్రియులారా. మాత్రమే కాదు, ఈ ఆమోసు ఈ సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ దేవుడు తన వాక్కును తెలియచేసే దాని కొరకై దేవుడి ఆమోసును వాడుకున్నట్లుగా మనం ఎరుగుదు. ఈ గ్రంథాన్ని మరి క్రీస్తు పూర్వం 781 నుంచి 740 ఆ సంవత్సరాల మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశాడు. ఇతను ఈ గ్రంథాన్ని రాసే సమయానికి యూదా రాజ్యానికి ఉజ్జియా రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలులకు యెహోషు కుమారుడైన యెరోబాము రాజుగా ఉన్నాడు. ఆ విషయాలు మొదటి అధ్యాయం 1వ వచనంలో మనము చదవచ్చు. మాత్రమే కాదు ప్రియులారా, ఈ గ్రంథాన్ని వ్రాయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అది మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు ఆమోసు ద్వారా ఎందుకు ఈ ఉన్నతమైనటువంటి విషయాలు తెలియచేస్తా ఉన్నాడు అనంటే ఆ విషయాలు మనం గ్రహించాలి. ఈ గ్రంథాన్ని రాయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీయులలో చాలా మంది ప్రజలు బలమైన వారు, డబ్బున్నవారు, ఆస్తి కలిగిన వారు, అంగబలం ఉన్నవారు, ధనబలం ఉన్నవారు, శరీర సంబంధమైన బలం ఉన్నవారు ఎవరైతే పేదవారుగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో
వారి విషయంలో చాలా అన్యాయంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలా అన్యాయంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు ఇశ్రాయేలీయులే, అన్యులేం కాదు, ఇశ్రాయేలీయులే. తోటి తమ సహోదరులను ప్రేమించి ఆదరించాల్సిన దానికి బదులుగా బలమైన వారు బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వారిని దోచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని హెచ్చరిస్తూ, వారి ప్రవర్తన హెచ్చరిస్తూ, వారి జీవితాలను హెచ్చరిస్తూ ఈ గ్రంథాన్ని రాసినట్లుగా లేఖనాల్లో మనము ఈ అధ్యాయం అంతా చదివితే, ఈ గ్రంథం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. మాత్రమే కాదు, ఈ గ్రంథములో మొత్తము 9 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 9 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు ఇశ్రాయేలుపైకి, దాని చుట్టుపట్ల ఉన్న ఇతర దేశాలపైకి రానున్న దేవుని తీర్పును గురించి తెలియచేయబడింది. ఈ మొదటి 6 అధ్యాయాల్లో ఇశ్రాయేలుపైకి, దాని చుట్టూ ఉన్న ఇతర దేశస్థులపైకి రానున్న దేవుని తీర్పును గురించి వ్రాయబడింది. మొదటి అధ్యాయాలు మనం చదివితే వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన దోషాన్ని బట్టి నేను దాని మీదకి కీడు రప్పించబోతున్నాను అని అన్నాడు. నేను దాన్ని శిక్షించబోతున్నాను అని మొదటి అధ్యాయంలో 3వ వచనంలో మనం చదవచ్చు, 6వ వచనంలో మనం చదవచ్చు, 9వ వచనంలో కూడా మనము చదవచ్చు. ఈ అధ్యాయాలన్నిటిలో కూడా ఈ మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలులకు కానీ దాని చుట్టుపక్కల ఉన్న ఆ దేశాలు వారు చేస్తున్న ఆ దోషాన్ని బట్టి భయంకరమైన తీర్పు రాబోతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత 7, 8, 9 అధ్యాయాల్లో మనం చదివితే ఇశ్రాయేలుపైకి రానున్న తీర్పును వివరిస్తున్నటువంటి దర్శనాన్ని ఆ లేఖనాల్లో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 7, 8, 9 అధ్యాయాల్లో ఇశ్రాయేలుపైకి రానున్న తీర్పును గురించి వివరిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ గ్రంథములు అలాగూ మనము ఆలోచన చేస్తూ ఈ గ్రంథాన్ని మనము ధ్యానం చేయవచ్చు. ఈ సమయంలో మనం చదువుకున్న లేఖన వచనాన్ని కానీ మనం వస్తే, ఇక్కడ దేవుడు ఆమోసు ద్వారా ఇశ్రాయేలీయులకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. కారణం, వారు ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారు కానీ వారు ప్రభువుని ఆశ్రయించని వారుగా ఉన్నారు. పేరుకు వారు ఇశ్రాయేలీయులే, భక్తి ఉన్నట్లుగా ఉంది, ప్రార్థన ఉన్నట్లుగా ఉంది, కానీ వారు ప్రభువుని ఆశ్రయించట్లేదు. అందుకనే దేవుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు, నన్ను ఆశ్రయించండి. మనం చదువుకున్న లేఖన వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు అని అన్నాడు. మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఎందుకు ఇంత కఠినమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు? వారు చాలా అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా. వారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఆ అపాయం అనేది తొలగాలంటే మీరు నన్ను ఆశ్రయించాలి. మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఆశ్రయించకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో మీరు ఎదుర్కొనవలసి వస్తుందని దేవుడు ఇశ్రాయేలును హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియులారా, 4వ అధ్యాయంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి రాయబడింది. మీరు బ్రతకాలి అని అంటున్నాడు కదా, అంటే వారు ఎలాంటి శిక్షలో ఉన్నారు, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో 4వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయి. అవును, దేవునికి వ్యతిరేకంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు ప్రియులారా. ఇశ్రాయేలీయులైనా
అన్యజనులైన నేడు క్రీస్తు రక్తములో కడగబడిన మనమైన లోకములో దేవుని ఎరగని వారైనా దేవునికి వ్యతిరేకంగా ఎవరు పాపం చేసినా ఎవరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నా దేవుడు చూసి చూడనట్లుగా ఉండేవాడు కాదు. లేఖనాల్లో మనం ఎరుగుదాం కదా, మనము ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? ఆయన రోషం కలిగిన వాడు. తన పరిశుద్ధత విషయంలో దేవుడు ఎన్నడూ రాజీ పడడు. అందుకనే ఒకప్పుడు అపరిశుద్ధులంగా ఉన్నాం, అపవిత్రులుగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆశ్రయించిన కారణాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. పరిశుద్ధులుగా చేయబడినటువంటి మనము మన పరిశుద్ధతను మనము కొనసాగించాలి. అలాగూ కాకుండా కేవలం ఆదివారం ఒక్కరోజే పరిశుద్ధంగా ఉంటూ మిగతా దినాల్లో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు చూడలేదా? ఈరోజు మనం ఎవరి ఇళ్లలో వారు ఉన్నాం. మనము నీవెలా ఉన్నావో నాకు తెలియదు, నేనెలా ఉన్నానో మీకు తెలియదు. కానీ మనందరిని గమనిస్తున్న వాడు ఉన్నాడు కదా, ఆయనకు తెలియకుండా మనం ఏదైనా చేయగలమా? అది మనం గుర్తించాలి. మనుషులు మనం చేసే కార్యాలు చూడలేకపోవచ్చు, కానీ పరమందున్నటువంటి దేవుడు మనము చేస్తున్న ప్రతి పని, మనము మాట్లాడే ప్రతి మాట, మనం ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడు గమనిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆనాడు ఇశ్రాయేలులకు కూడా దేవునికి వ్యతిరేకంగా బలహీనతలకు వారు లోబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా వారు తప్పు చేస్తున్నారు. చూడండి, 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును అని అంటున్నాడు. విన్నారా? ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి దోషమును దేవుడు గమనించి హెచ్చరిస్తున్నాడు. మీరు చేస్తున్నటువంటి దోషాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను అన్నాడు. అదే ఆమోసు గ్రంథములోనే 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చదివితే, ఇశ్రాయేలు వారు చేసిన దోషమును బట్టి నేను వారిని శిక్షించు దినమున అని అంటున్నాడు. విన్నారా? ప్రభు నమ్మిన మనం, దేవుని ఎరిగిన మనం, దేవునికి వ్యతిరేకంగా ఏ బలహీనతలకు మనం లోబడినా దేవుడు చూస్తూ ఉంటాడా? ఆనాడు ఇశ్రాయేలీలు వారు చేస్తున్నటువంటి దోషములు, వారు చేస్తున్నటువంటి పాపములు, వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని, దేవుని హృదయాన్ని బాధ పెట్టారు. అందుకనే దేవుడు వారిని హెచ్చరిస్తా ఉన్నాడు ఆమోసు ద్వారా. వారిని హెచ్చరిస్తూ వారి నడకను మార్చుకోవాలని, వారి ఆలోచన మార్చుకోవాలని, వారి జీవిత నడవడి వారు మార్చుకోవాలని దేవుడు వారి మీదకి భయంకరమైనటువంటి శిక్షను వారి మీదకి పంపించాడు. ఈ 4వ అధ్యాయంలో ఎలాంటి శిక్షను పంపించాడో చూద్దాం. దేవుడు వారిని ఎలా శిక్షిస్తా ఉన్నాడు? దేవుడు వారిని శిక్షిస్తా ఉన్నప్పుడు వారి స్పందన ఎలా ఉంది? కఠినంగా ఉన్నారా? పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరికి వస్తున్నారా, లేకపోతే కఠినంగా ఉన్నారా? అది మనం గుర్తించాలి. ఈనాడు కూడా ఈ కరోనా, ఈ విపత్తుకరమైన పరిస్థితి రావడానికి గల కారణం మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క బలహీనత. దేవుడు లేడు అన్నట్లుగా ఈనాడు ప్రపంచ దేశాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఈ టెక్నాలజీని, ఈ ఉన్నతమైనటువంటి పరిస్థితులను ఆలోచన చేసి ఇక మనకు తిరుగులేదు అన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. అందుకని దేవుడు ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు పంపించి, మీకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు,
ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుని ముందు మన జ్ఞానం, ఆ దేవుని ముందు మన ఆలోచన, ఆ దేవుని ముందు మనకున్నటువంటి శక్తి దేనికి పనికిరాదు అని మానవుల అందరిని, ప్రపంచానంతటిని కూడా ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈనాడు మానవుడు ఏమన్నా మారారా? కఠినంగా ఉన్నారా? ఆనాడు ఇశ్రాయేలులు కూడా వారు చేసినటువంటి దోషాన్ని బట్టి దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు. అయినా వారి జీవితాలు, వారి స్పందన ఎలా ఉందో మనం జ్ఞాపం చేసుకుంటే 4వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినను, మీరున్న స్థలములన్నింటిలో మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని అన్నాడు. ఆనాడు ఇశ్రాయేలులు చేస్తున్నటువంటి దోషాన్ని బట్టి దేవుడు వారికి ఆహారం లేకుండా చేశాడు. అట్లయినా వారు దేవుని వైపు తిరుగుతారేమోనని. కానీ వారి పరిస్థితులు ఎలా ఉంది అంటే, ఆహారము లేదే, అయ్యో ఆకలికి ఇబ్బందికరంగా ఉందే, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? ప్రభువా మమ్మను కనికరించు నాయనా, దేవా మా దోషమును క్షమించు నాయనా అని పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుతారేమోనని దేవుడు వారికి ఆహారం లేకుండా చేశాడు. కానీ వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆహారము లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని వైపు తిరిగి ఆయన తట్టు తిరిగిన వారు కారు పిల్లారా. ఎంత కఠినంగా ఉన్నారు. రెండవది మనం ఆలోచన చేస్తే 8వ వచనంలో మనం చదివితే, 8వ వచనంలో మనం చదివితే 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒకే పట్టణమునకు పోగా అచ్చట నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. పిల్లలు వినండి, వారికి ఆహారం కొరత ఉంది, అయినా వారు దేవుని తట్టు తిరగలేదు. రెండవది, నీళ్ల కొరత ఉంది, నీళ్లు ఇబ్బందికరంగా ఉన్నాయి, సమృద్ధి నీరు లేదు. అయినా కానీ అయ్యో సరైనటువంటి నీరు లేదు అని పశ్చాత్తాప హృదయంతో వారు ప్రభువుని వేడుకున్న వారు కారు ప్రియులారా. చాలా కఠినంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మూడవది మనం ఆలోచన చేస్తే ఈ 9వ అధ్యాయంలో, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుకు చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగులు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని అన్నాడు. వారు పొలములో పంట వేశారు, ద్రాక్ష తోట వేశారు, అంజూరపు చెట్లు వేశారు, ఒలీవ చెట్లు వేశారు. ఆ చెట్లకు భయంకరమైన తెగులు వచ్చింది. అయినా అయ్యో తోటలన్నీ తెగులు చేత ఎండిపోతా ఉన్నాయి, దేవా కనికరించు నాయనా అని వారు దేవుని వైపు తిరుగుతారేమోనని దేవుడు వారి పంటలను తెగులుకు అప్పగించారు. అయినా వారు దేవుని తట్టు తిరిగిన వారు కారు ప్రియుల. నాలుగోది మనం ఆలోచన చేస్తే 10వ వచనంలో, మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగులు పంపినట్లు మీ మీదకి తెగులు పంపితిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. బా పిల్లరా, యవనస్తులు మరణానికి అప్పగించబడతా ఉన్నారు. 11వ వచనంలో
అనేక మంది మరణానికి అప్పగించబడుతున్నారు, నాశనానికి అప్పగించబడుతున్నారు. అయినా కానీ వారు దేవుని తట్టు తిరిగిన వారు కాదు. ప్రియులారా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు కృప కలిగిన వాడు. మనం దిక్కులేని వారం కాదు. మనకు ఒక ఆశ్రయదుర్గం ఉంది. మనం కనికరించే దేవుడు ఉన్నాడు. పరిస్థితులను మార్చగలిగిన ప్రభు ఉన్నాడు. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కానీ వారి లోపాన్ని వారు గుర్తించిన వారు కాదు. వారు దేవుని తట్టు తిరిగిన వారు కాదు. ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? విపత్తుకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. దాదాపుగా 4 నెలలు ఎక్కడ వారు అక్కడే బంధించబడినట్లుగా ఉంది. చర్చిలో ప్రశాంతంగా ప్రభువుని ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. సమాజంగా కూడి ప్రభువుని ఘనపరిచే విధానము లేదు. ప్రియులారా, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా COVID-19 ద్వారా పాజిటివ్ ద్వారా చనిపోతే వారిని చివరిగా చూడటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు నేడు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇశ్రాయేల్ లాగా మొండిగా ఉండి ఇంకా నష్టానికి వెళదామా? ప్రభు వైపు చూసి ఆయన పాదాల దగ్గర గడుపుదామా? ప్రియులారా, దేవుడు వారి మొండితనాన్ని, వారి కఠినత్వాన్ని చూచి ఇక వారితో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుకున్న లేఖన వచనాల్లో అదే. ప్రియులారా, ఇశ్రాయేలీయులతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనంలో మనం చదివితే ఏమన్నాడు? ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుదురు అని అన్నాడు. ఇంత నష్టం జరిగింది కదా, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కదా, ఇప్పటికైనా మీరు నన్ను ఆశ్రయించండి. మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. తెగులు పోతుంది, నాశనం పోతుంది, ఆహారం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి, మీ పంట సమృద్ధిగా పండుతుంది, మీరు క్షేమకరంగా ఉంటారు అని దేవుడు వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అది మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎంతగా ఆహ్వానిస్తున్నానా? వారు దేవుని ఆహ్వానాన్ని ఏమైనా అంగీకరించారా? 5వ వచనంలో మనం చదివితే, బేతేలును ఆశ్రయింపకుడి అని అన్నాడు. అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డా వారు ఏం చేస్తున్నారు? బేతేలును ఆశ్రయిస్తా ఉన్నారు. బేతేలు అంటే మనం ఎరుగుతాం కదా. బేతేలు అంటే దేవుని మందిరం, దేవుని ఆరాధించే స్థలం. మంచిది. ఒకప్పుడు ఈ బేతేలులోనే దేవుడు యాకోబునకు దర్శనమిచ్చాడు. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం ఎరుగుదాం. సమయ భావాన్ని బట్టి వరకు వచనాలు జ్ఞాపం చేస్తా ఉన్నాను. దేవుడు యాకోబును దర్శించిన స్థలం ఆ బేతేలు. ఆ రాత్రి దేవుడు యాకోబును దర్శించినప్పుడు యాకోబు మేలుకొని ఇది దేవుని మందిరమే అని అక్కడ ఒక రాయిని ప్రతిష్ఠించి తాను ముందుకు ప్రయాణమైనట్లుగా మనం ఎరుగుదాం. తర్వాత యాకోబు దేవుడు తనకు చేసిన మేళ్ళన్ని తన కుటుంబానికి తెలియచేసి మరలా తన కుటుంబంతో కూడా సహా ఆ బేతేలుకు వచ్చి ప్రభువుని ఆరాధించినట్లుగా మనం లేఖనాలు ఎరుగుదాం.
ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే, బేతేలుకు వెళ్ళటం మంచిదే, దేవుని మందిరానికి వెళ్ళటం మంచిదే. కానీ దేవుని మీద మనసు లేకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్య క్రమానికి లోబడకుండా దేవుని మందిరానికి రావటం ద్వారా ప్రయోజనం ఏంది? ఆలోచన చేయండి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారున్న స్థలములోనే దేవా కనికరించు నాయనా అని ప్రభు పాదాలు పట్టుకోవలసిన వారు బేతేలుకు వెళుతున్నారు. బేతేలుకు వెళితే ఈ కష్టాలు పోతాయి, బేతేలుకు పోతే ఈ నాశనం పోతుందని వెళుతున్నారు. వారు దేవుని దగ్గరికి రావట్లేదే. దేవుని యొక్క సన్నిధి అనేది మందిరములో లేకపోతే ఇక మనం వెళ్ళిన ప్రయోజనం ఉంది. అందుకనే దైవ సన్నిధికి చేరువచ్చి మనం చాలా జాగ్రత్తగా మనము ముందుకు సాగాలి ప్రియులారా. దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, ప్రభు చెప్పినట్లుగా జీవించకుండగా మనము చేసే ప్రార్థనైనా, మనము చేసే ఆరాధనైనా, ప్రతి నియమకు కూటానికి మనం చేరువచ్చినా కానీ వాక్యానికి లోబడి మనసు లేకపోతే ప్రయోజనం ఏంటి ప్రియులారా? ఆనాడు ఇశ్రాయేలు కూడా అదే చేస్తా ఉన్నారు. ఇంత నష్టం జరిగినా వారు ప్రభు వైపు తిరగట్లేదు, కానీ వారు బేతేలుకు వెళతా ఉన్నారు. ఈ బేతేలులో ఏం జరిగింది? రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదివితే, అక్కడ బేతేలులో యెరోబాము, ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నటువంటి యెరోబాము ఒక బంగారు దూడను చేయించి, ఇశ్రాయేలులారా ఇదే మీ దేవుడు, ఐగుప్తు నుంచి మిమ్మల్ని నడిపించిన వాడు ఈయనే అని ఆ యెరోబాము ఒక బంగారు దూడను చేసి వారు యెరూషలేములోనికి రాకుండగా వారిని ఆటంకపరిచారు. దేవుని యొక్క సన్నిధి అనేది ఏ విధమైన వస్తువులతో ఉండకూడదని లేఖనాల్లో మనం ఎరుగుదాం. కానీ ఆనాడు యెరోబాము చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని బట్టి ఇశ్రాయేలు దారి తప్పిపోయారు. మాత్రమే కాదు, వారు బేతేలుకు వెళ్ళి అక్కడతో ఆగట్లేదు ప్రియులారా, వారు గిల్గాలుకు వెళుతున్నారు. 5వ అధ్యాయం 5వ వచనంలో వారు గిల్గాలులో ప్రవేశింపకుడి అని అంటున్నాడు. కారణం ఏంటి? గిల్గాలులో విషయం మనం ఎరుగుదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వారు బయలుదేరి ఆ యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు, ఆ యోర్దాను నది యెహోషువ నాయకత్వంలో 2 పాయలుగా చీలగా ఇశ్రాయేలీయులు ఆ యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళారు. ఈ అద్భుతం జరిగిందని ఇశ్రాయేలీయులు ఇక ఎన్నటికి మర్చిపోకూడదని ఆ యోర్దాను నదిలో నుండి 12 రాళ్లను తీసుకువచ్చి ఒక కుప్పగా వేసి అక్కడ దాన్ని ప్రతిష్ఠించారు. మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరింది మొదలుకొని మధ్యలో ఈ అరణ్య యాత్రలో పుట్టినటువంటి వారికి సున్నతి చేయించలేదు. వారు దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశంలో ప్రవేశించబోతున్నారు కాబట్టి అరణ్యములో జన్మించిన ఆ పిల్లలందరికీ కూడా ఈ గిల్గాలు దగ్గర సున్నతి చేస్తా ఉన్నారు. వాస్తవమే, దేవుని సన్నిధిలో ప్రవేశించాలంటే దేవుని ఆజ్ఞకు లోబడాలి. కానీ అంతటితో ఆగిపోకూడదు. సున్నతి చేయించమన్నాడు కదని సున్నతి చేయించి దేవుని యొక్క ఆజ్ఞను మీరటం ద్వారా ప్రయోజనం ఏముంది? దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలిగితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఈనాడు ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా దేవునికి ఇష్టము లేనివి మనలో ఏమైతే ఉన్నాయో వాటిని మనము తొలగించుకోవాలి. సున్నతి గురించి మనం ఎరుగుదాం కాబట్టి మనం లోతుకి వెళ్ళలేదు.
ప్రతి మగపిల్లవాడికి ఆ సున్నతి చేయబట్టడం ద్వారా వ్యర్థమైన దాన్ని తొలగించినట్లుగా ఈనాడు కృత నిబంధనలో ప్రభువుని అంగీకరించిన మనం ఆత్మ సంబంధంగా దేవునికి విరోధంగా మన హృదయాంతరంగాల్లో దేవునికి విరోధంగా ఏ ఆలోచన అయితే ఉందో, ఎలాంటి తలంపులు అయితే ఉన్నాయో వాటన్నిటిని మనము విసర్జించాలి. అలాగూ విసర్జించడం ద్వారా అది మనకు మేలు. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 25వ వచనం 31వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. మీరు ఒకరితోనొకడు అబద్ధమాడొద్దు అని అంటున్నాడు. మాత్రమే కాదు, అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చదివితే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి అని అన్నాడు. హృదయాంతరంగంలో ఇవి పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలా అంగీకరించబడుతుంది? మాత్రమే కాదు, 5వ అధ్యాయంలో మనం చదివితే 5వ అధ్యాయం 3-4 వచనాల్లో మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలని గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అని అన్నాడు. విన్నారు ప్రియులారా? దేవునికి అయిష్టమైనటువంటి వాటిని తొలగించటమే నిజమైనటువంటి సున్నతి ప్రియులారా. హృదయాంతరంగములో పరిశుద్ధత లేకుండా, హృదయాంతరంగములో తొలగించుకోవాల్సిన వాటిని తొలగించుకోకుండా మనము దైవ సన్నిధికి చేరి రావటం ద్వారా ఆయన మనలను అంగీకరించేవాడు కాదు అన్న సత్యాన్ని, ఆయన మన మీద ఆయన కోపగించుకునేవాడు అన్న సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మాత్రమే కాదు, మూడవది మనం ఆలోచన చేస్తే వారు బేర్షెబాకి వెళుతున్నారు. ప్రభు దగ్గర రావట్లేదు ప్రియులారా. విచారకరమైన విషయం. మరి ప్రభువుని ఆశ్రయించట్లేదు. బేతేలుకు వెళుతున్నారు, గిల్గాలకు వెళుతున్నారు. మాత్రమే కాదు, వారు బేర్షెబాకి వెళుతున్నారు. బేర్షెబాలో ఉన్న సంగతి మనం ఎరుగుదాం కదా. ఆదికాండం 26వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చదివితే దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమైన స్థలం. దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమైన స్థలం ఏంటంటే బేర్షెబా. మాత్రమే కాదు, ఆదికాండం 46వ అధ్యాయం 1-4 వచనాల్లో యాకోబు దేవునికి బలులు అర్పించినటువంటి స్థలం. వారేమనుకుంటున్నారు? ఇస్సాకునకు దేవుడు బేర్షెబాలో ప్రత్యక్షమయ్యాడు కదా, యాకోబు కూడా బేర్షెబాకు వెళ్ళి బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించాడు కదా, మనం కూడా అక్కడికి వెళితే ఈ బాధలు పోతాయేమో, ఈ కష్టాలు పోతాయేమోనని వారు ఆచార సంబంధమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. వాస్తవానికి పై 3 ప్రదేశాలు చాలా విలువైన ప్రదేశాలే, కానీ అవి ఆత్మీయంగా ప్రారంభించబడి చివరికి ఆచార మతపరమైన స్థలాలుగా వారు మార్చేశారు. అసలు ఆయన వదిలిపెట్టారు, ప్రభువుని విడిచిపెట్టారు. ప్రభు ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు? ఇలాంటి కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి కదా, మీరు నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుదురు అని దేవుడు వారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటే వారు దేవుని మాటలు విని కూడా వారు బేతేలుకు వెళతారే, వారు గిల్గాలకు వెళుతున్నారే.
వారు బేర్షెబాకి వెళ్తున్నారే, ఎంత విచారకరమైన విషయం ప్రియులారా. పరిస్థితులు మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరకు రావాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పొలము పంటలో కానీ మనం ఏ పని చేస్తున్నా ఒకవేళ ఏదైనా సమస్య అనేది ఏర్పడ్డప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళటం కాదు, అధికారులను ఆశ్రయించటం కాదు. మొట్టమొదటిగా మనం ప్రభు దగ్గరికి రావాలి, మన ప్రభువుని మనం ఆశ్రయించాలి. ప్రభు, నా పరిస్థితి ఇలా ఉంది, నష్టం జరుగుతూ ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నా జీవితాలు ఎదురవుతున్నాయి. ప్రభువా, నన్ను కనికరించు నాయన, నా పట్ల దయ చూపించు నాయనని మనం ఏం చేయాలి? మన ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి. మనం ఆయనను ఆశ్రయించకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా మనం ఎన్ని చేసినేమి లాభం? కానుకలు ఇవ్వచ్చు, ఉపయోగం ఏంటి? మనుషులు కనపడేటట్లుగా ఆరాధన చేస్తున్నట్లుగా ఉండవచ్చు, ఉపయోగం ఏంటి? తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, మీరు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారు ఇందురని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. పైకి భక్తి ఉంది కానీ ఆయనను ఆశ్రయించనట్టు పరిస్థితులు ఉన్నాయి. ఈనాడు మన జీవితాలు ప్రభు ఎదుట ఎలా ఉన్నాయో, ఇశ్రాయేలును దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన కాలములో క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనలను కూడా ఆయన ప్రేమతో హెచ్చరిస్తా ఉన్నారు ప్రియులారా. ఈ కరోనా విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంతకంటే ఇంకా ఉన్నతమైనవి రావచ్చు, ఇంతకంటే ప్రమాదకరమైన రావచ్చు. కారణం ఏంటంటే ప్రభువు రాకడ అతి సమీపముగా ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము మన ప్రభువుని మనం ఎన్నడూ ఎడబాయకూడదు. అక్కడ లేఖనాల్లో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు అని దేవుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ప్రభువుని ఎరిగినటువంటి మనము మన ప్రభువుని మనం ఆశ్రయించేవారుగా ఉండాలి. లోకంలో దేనినైనా మనము అశ్రద్ధ చేయవచ్చు కానీ, దేనినైనా మనం నిర్లక్ష్యం చేయవచ్చు కానీ ప్రభు యొక్క పాద సన్నిధిని మనం ఎన్నడూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఆయన సహాయం లేకపోతే మనం ఏం చేయగలం? కనుక ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రభువుని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. చూద్దాం, దినవృత్తాంతమ 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనములో ఆసాను గురించి ఒక చక్కని మాట రాయబడింది. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమే, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. ఎంత చక్కని మాట. ఈ ఆసా అనే రాజు యూదా వారికి రాజుగా అభిషేకించబడిన తర్వాత వెంటనే తన దేవుడైన యెహోవాను ఆశ్రయించాడు, తన దేవుని ఆశ్రయించాడు. అందుకనే దేవుడు తనను ఆశ్రయించిన వారిని ఆయన అన్నట్టు విడిచిపెట్టేవాడు కాదు. ఈ ఆసా అనే రాజు తన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణాన్ని బట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా, మాత్రమే కాదు పై వచనాల్లో మనం చదివితే ఈ 14వ అధ్యాయము 9వ వచనంలో
కూషీడైన జరాహు వారి మీదకి దండెత్తి 1000 సైనికులను 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషు వరకు రాగా ఆస అతన్ని ఎదుర్కొనబోయెను. శత్రువులు వచ్చారా? శత్రువులు విస్తారంగా ఉన్న ఆస భయపడలేదు. ఆస ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చాడు. 11వ వచనంలో మనం చదివితే ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరపుత్రులను నీ మీద జయమొందనీకుమని ప్రార్థింపగా. పిల్లరా, యాస అనే రాజు శత్రువులు తనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కృంగిపోలేదు, దిగులు పడలేదు. తన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, తన దేవుని ఆశ్రయిస్తా ఉన్నాడు. ప్రభువా, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం, నీవే మాకు సహాయకుడు అని ఈ ఆస అనే రాజు తన దేవుడైన యెహోవాను ఆశ్రయించాడు. కింద వచనాలు మనం చదివితే దేవుడే వారికి ఉన్నతమైన విజయాన్ని ఇచ్చినట్లుగా, దేవుడే వారిని శత్రువులను తారుమారు చేసినట్లుగా కింద వచనాలు మనం ఎరుగుదుంటున్నారా. కనుక ఆస తన దేవుడైన యెహోవాను ఆశ్రయించి శత్రువుల మీద పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నాడు. మాత్రమే కాదు, దానియేలు గ్రంథంలో కూడా మనం ఎరుగుదాం కదా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారు దేవుని కొరకు నిలబడ్డారు. ఈ 3వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను ఒకటి తయారు చేయించి దాని ఎదుట సాగిలపడాలని ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఈ ముగ్గురు యవనస్తులు, షడ్రక్, మేషకు, అబేద్నెగో అనే యవనస్తులు తన దేవుడైన యెహోవాను వారు ఆశ్రయించారు. వారు రాజుగారికి కోపం పుట్టించారు. వారు అగ్నిలో వేయబడ్డారు. అయినా వారు మాత్రం బెదిరిపోలేదు. తనను ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుడు వారికి ఎలాంటి ఫలాన్ని ఇచ్చాడు? 3వ అధ్యాయం 28వ వచనంలో నెబుకద్నెజరే సాక్ష్యం ఇస్తున్నాడు. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. విన్నారు ఈ మాట? షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారు దేవుని కొరకు నిలబడ్డారు. తన దేవుని ఆశ్రయించారు. మరణం అనేది ముందు ఉంది, బాధ అనేది ముందు ఉంది, శ్రమ అనేది కంటికి కనిపిస్తా ఉంది. అయినా భయపడలేదు ప్రియులారా. వారు దేవుని కొరకు నిలబడ్డారు. అందుకనే దేవుడు వారిని కనికరించినట్లుగా, దేవుడు వారి పట్ల దయ చూపించినట్లుగా లేఖనాల్లో మనం ఎరుగుతుంది. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఈనాడు మనతో కూడా మన ప్రభువు మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు, నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుతారని దేవుడు ఇశ్రాయేలుని హెచ్చరించాడు. కానీ ఇశ్రాయేలీయులు విన్నారు, కానీ బేతేలుకు వెళుతున్నారు, గిల్గాలుకు వెళుతున్నారు, బేర్షబాకి వెళుతున్నారు, కానీ ప్రభు దగ్గరికి రావట్లేదు. దాని ఫలితం తర్వాత అధ్యాయాలు మనం చదివితే దేవుడు వారిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్తాము.
ఈ రాత్రి మనం దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు మనమేం చేయాలి? ఇశ్రాయేలు వలె మొండిగా ఉండి నష్టపోక జీవితంలో ఉన్న లోపాన్ని చూసుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నామో వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మన ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా ప్రభు దగ్గర మన లోపాలు మనం ఒప్పుకుందాం, సరిచేయబడదాం. ప్రభు రాబోతా ఉన్నాడు, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. చివరిగా ఇంకా ఈ సెల్ కాన్ఫరెన్స్లో వాక్యం వింటున్న ప్రియులు ఎవరైనా ప్రభువును ఆశ్రయించిన వారు ఉంటే, ప్రభు నమ్ముకోకపోతే ఈరోజైనా ప్రభు నమ్ముకోండి. ఒకవేళ ప్రభు నమ్ముకోకుండగా, ప్రభువుకి హృదయాన్ని ఇవ్వకుండగా ఉంటే 6వ వచనంలో అన్నాడు, ఆమోసు గ్రంథం 5వ వచనంలో, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు, ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయకుండా అగ్ని పడినట్లు ఆయన యేషోబు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయను. ప్రియులారా, ప్రభు నమ్ముకోకపోతే అగ్ని కాచుకొని ఉంది, నాశనము కాచుకొని ఉంది. అదే నిత్య నరకాగ్నిగుండం, అదే నిత్య నాశనం. ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఇంతవరకు యేసు ప్రభు నమ్ముకోకపోతే, ఇంకెవరైనా దేవుని వాక్యం వింటూ కూడా మొండిగా నీ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నవేమో. ఎవరు నశించటం ఆయనకి ఇష్టం లేదు, మన నాశనాన్ని ఆయన కోరుకోవట్లేదు, మనం రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నమ్మి ఆ నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో ఈ మాటల్లో తెలియచేస్తూ ముగిస్తా ఉన్నాం. దేవుడి కొన్ని తలంపులు మన అందరి కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఇంతవరకు చక్కని వర్తమానం మనం వినగలిగాం. ఒకసారి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంటుండగా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభుని ఆశ్రయిస్తున్నామా? కఠినంగా ఉంటున్నామా? ఈరోజైనా ఆ కఠినత్వాన్ని తీసివేసుకొని ప్రభుని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడదాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నువ్వు మమ్మల్ని ప్రేమించి ఈ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభువా కనిగిరిలో ఉన్న నీ బిడ్డలకు మా అందరితో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మీ మాటల కొరకై స్తోత్రాలు. ప్రభువా, పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేమేం చేయాలో అయినా మీరు మీ లేఖనాల్లో రాసి ఉంచారు. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు కఠినమైన వారుగా ఉండక మా లోపాలు మా బలహీనతలు మీకు గుర్తించి సరిచేయబడిన వారమై ముందుకు సాగటానికి సహాయం చేయండి. ఇంకా నీ వాక్యం వింటూ నేను అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి వారిని దర్శించమని, నాశనాన్ని అగ్నిని తప్పించుకొని నిత్య జీవానికి వారసులకు అవుతాను. మీ రక్తంలో వారు ప్రోక్షించబడిన వారై, ఈ దగ్గర క్షమాపణ పొందిన వారై ప్రభు రక్షించబడటానికి సహాయం చేయమని వాక్యం ఆలకించిన బిడ్డలందరినీ దీవించండి. బాధ్యత భరించిన ఆయన ఈ పరిచర్ల ముందు శాసన మీ దాసులు శివకుమారుని కొరకు, కుటుంబం కొరకు, సంఘం అంతటి కొరకు ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ విత్తబడిన మాటలు వ్యర్థం కాకుండా ఫలించేయమని యేసు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.